Hello students, welcome to Techno Science Club. In today's class, 10th class English medium chapter number 1, chemical reactions and equations అనేటటువంటి chapter number 1లో ఇంపార్టెంట్ అంశాలను ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఇంటు ది టాపిక్. చాప్టర్ నెంబర్ 1లో నేర్చుకోబోయేటటువంటి అంశాలు కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, రైటింగ్ ద కెమికల్ ఈక్వేషన్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. కెమికల్ ఈక్వేషన్ ఎలా రాయాలి, అసలు కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, కెమికల్ ఈక్వేషన్ ఏ విధంగా రాయాలి, రాసినటువంటి కెమికల్ ఈక్వేషన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, అసలు బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్, అదేవిధంగా ఆక్సిడేషన్, రిడక్షన్, రిడాక్స్ రియాక్షన్. వీటన్నిటి గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్లాస్గా కెమికల్ ఈక్వేషన్ ఎలా రాస్తాం, కెమికల్ ఈక్వేషన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాం అనే ఈ అంశాన్ని చూద్దాం. ఇంట్రడక్షన్ క్లాస్లో కెమికల్ రియాక్షన్. వాట్ ఈజ్ కెమికల్ రియాక్షన్? ద ప్రాసెస్ by which 2 or more substances react to form a new substance with new properties. కొత్త సబ్స్టెన్స్, కొత్త ప్రాపర్టీస్ కలిగినటువంటి కొత్త సబ్స్టెన్స్ ఏర్పరిచినట్లయితే, 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్స్ ఒకదానితో ఒకటి కలిసి తమలాంటిది కాకుండా తమకన్నా వేరుగా ఉండేటటువంటి న్యూ సబ్స్టెన్స్ని విత్ న్యూ ప్రాపర్టీస్ కనుక ఏర్పరిచినట్లయితే ఆ ప్రాసెస్ని, ఆ కెమికల్ చేంజ్నే మనం ఏమంటాం, కెమికల్ రియాక్షన్ అని. ఈ కెమికల్ రియాక్షన్లో 2 పార్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే వాటినేమో రియాక్టెంట్స్ అంటారు. ఏవైతే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో, ద సబ్స్టెన్సెస్ టేక్ పార్ట్ ఇన్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ రియాక్టెంట్స్. ఆఫ్టర్ ద రియాక్షన్ ఏవైతే న్యూ సబ్స్టెన్స్ ఏర్పడిందో, ద సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఆఫ్టర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ప్రొడక్ట్. ఎగ్జాంపుల్కి అమోనియా ఆక్వా సొల్యూషన్, హైడ్రోక్లోరిక్ ఆక్వా సొల్యూషన్, 2 కూడా రియాక్టెంట్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండే వాటిని రియాక్టెంట్స్ అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఒకదాంతో ఒకటి రియాక్షన్ జరిపి ఒక ప్రోడక్ట్ని ఇస్తుంది. అమోనియం క్లోరైడ్ అనే ఆక్వా సొల్యూషన్ ఇస్తుంది. ఈ అమోనియం క్లోరైడ్ అనేటటువంటి ప్రొడక్ట్ న్యూ సబ్స్టెన్స్. ఆ న్యూ సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ అమోనియా ప్రాపర్టీస్ లాగా ఉండవు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రాపర్టీస్ లాగా ఉండవు. ఈ ఫామ్ అయినటువంటి సబ్స్టెన్స్ అమోనియా లాగా ఉండదు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాగా ఉండదు. ఏదో కొత్త సబ్స్టెన్స్ ఏర్పడింది, వీటి యొక్క లక్షణాలు కాకుండా వేరే లక్షణాలతో, వేరే ప్రాపర్టీస్తో కొత్తగా ఏర్పడిన సబ్స్టెన్స్ని, దీన్నే మనం ప్రోడక్ట్ అంటాం. నెక్స్ట్, కెమికల్ రియాక్షన్ యొక్క డెఫినిషన్. ద ప్రాసెస్ ఇన్ విచ్ 1 or more substances is changed or transferred into న్యూ కాంపౌండ్ విత్ న్యూ కెమికల్ ప్రాపర్టీస్. కొత్త కాంపౌండ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, కొత్త ప్రాపర్టీస్ కలిగినటువంటి కొత్త కాంపౌండ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడాన్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ కెమికల్ రియాక్షన్ అంటాము. అదేవిధంగా ఇంకొక పేరుతో రీఅరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ అని కూడా అంటారు. మెయిన్గా మనం కెమికల్ రియాక్షన్ అనే పేరుతో పిలుస్తాం. ఇంకొక పేరు ఏంటంటే రీఅరేంజ్మెంట్. అంటే ఇక్కడ మనం ఇందాక ఒక చూసాం, అమోనియా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే 2 రియాక్టెంట్స్ కలిసి ఒకదానితో ఒకటి కలిసిపోయి దీంట్లో ఉండే హైడ్రోజన్, దీంట్లో ఉండే అమోనియా NH3కి ఈ అమోనియాకి ఇంకొక హైడ్రోజన్ HClలో ఉన్నటువంటి హైడ్రోజన్ మరియు క్లోరిన్ ఈ రెండు కూడా కలిసిపోయాయి, రీఅరేంజ్ అయ్యాయి అటు ఇటు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ అని కూడా అంటారు, లేదా కెమికల్ రియాక్షన్ అని కూడా అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇక్కడ. కాల్షియం ప్లస్ ఆక్సిజన్ 2 రియాక్టెంట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయి కాబట్టి అవి 2 రియాక్ట్ జరిపి కొత్త ప్రోడక్ట్ ఏర్పరిచింది. కాల్షియం ఆక్సైడ్ అనే ఒక ప్రోడక్ట్ని ఏర్పరిచింది. CaO, కాల్షియం ఆక్సైడ్ అంటారు. ఓకే, Ca అంటే కాల్షియం, O2 ఆక్సిజన్ మీ అందరికీ తెలుసు. CaO కాల్షియం ఆక్సైడ్ అండి. ఇక్కడ రియాక్టెంట్స్ వచ్చేటప్పటికే కాల్షియం ఆక్సిజన్, ప్రొడక్ట్ వచ్చేటప్పటికే కాల్షియం ఆక్సైడ్. వీ కెన్ సీ దట్ దర్ ఇస్ ఏ లార్జ్ variety of chemical reactions takes place in our surroundings. మన చుట్టూ కూడా చాలా రకాలైనటువంటి కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ మనమే గమనించం వాటిని. ఒకసారి మనం గమనిద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ గమనిద్దాం. ఇంకొన్ని ఏమున్నాయో రేపు కనీసం 1-2 మీరు చెప్పండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ ఈజ్ లెఫ్ట్ అట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ ద సమ్మర్. బాగా సమ్మర్ సీజన్లో, అంతకుముందు మనం చూస్తే సమ్మర్ సీజన్లో మనకు సెలవులు వచ్చాయి, ఏప్రిల్ మే జూన్, ఈ 3 నెలల్లో పాలను కనుక బయట పెట్టినట్లయితే, రూమ్ టెంపరేచర్లో మామూలుగా బయట పెట్టినట్లయితే, మధ్యాహ్నం తరువాత పాలు ఏమవుతాయి, విరిగిపోతాయి. కాగబెట్టకుండా అంతే ఉంచావు, పచ్చి పాలు తెచ్చి పాలు పోసారు, కాగబెట్టడం మర్చిపోయి అంతే పెట్టావు, సాయంత్రం చూసావు, ఏమైపోతాయి అవి, పాడైపోతాయి, విరిగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి లోపల. సన్లైట్ యూస్ చేసుకొని కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి టైం గడిచే కొద్దీ. అదేవిధంగా మన డైలీ లైఫ్లో జరిగే ఇంకొక కెమికల్ రియాక్షన్ని అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఐరన్ నెయిల్స్ ఎక్స్పోజ్డ్ టు హ్యూమిడ్ అట్మాస్ఫియర్. ఇక్కడ గమనించండి, కొత్త పేరు హ్యూమిడ్ అట్మాస్ఫియర్ అంట. అట్మాస్ఫియర్ అంటే మన సరౌండింగ్లో ఉన్నటువంటి ఎయిర్ మొత్తాన్ని ఏమంటాం మనం, అట్మాస్ఫియర్ అంటాం. మన చుట్టూ, భూమి చుట్టూ ఒక లేయర్ లాగా కప్పబడి ఉన్నటువంటి ఎయిర్ యొక్క లేయర్నే అట్మాస్ఫియర్ అంటాం. ఈ అట్మాస్ఫియర్ లోపల హ్యూమిడ్ ఉంటుంది. హ్యూమిడ్ అంటే ఆర్ద్రత అంటాం, నీటి ఆవిరి ఉంటుంది. నాకు కనిపించదు కానీ మనకి, మన గాలిలో ఇప్పుడు నీటి ఆవిరి చాలా చిన్న చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ తేలుతూ ఉంటాయి గాలిలో. మనకేమి కనిపించే, వాటర్ ఉంటే కనిపించాలి కదా అని వచ్చింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా వాటర్ అట్మాస్ఫియర్లో ఉంటుంది అని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, మనం కూల్ డ్రింక్స్ తీసుకుంటాం. ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్ తీసేటప్పుడు ఆ కూల్ డ్రింక్ సీసా పైన ఏమీ తడి ఉండదు, పొడిగా ఉంటుంది. కూల్ డ్రింక్ తీసి బల్ల మీద బయటపెట్టు, ఒక 2 నిమిషాలు 1 మినిట్ ఆగి చూడు, ఆ సీసా చుట్టూ వాటర్ డ్రాప్లెట్స్ ఏర్పడతాయి. ఎలా వచ్చుంటాయి? దీన్ని కండెన్సేషన్ అంటాం. చెప్తాను నేను మీకు నెక్స్ట్ దాంట్లో. ఆ ప్రాసెస్ని కండెన్సేషన్ అంటాం. ఈ కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుందంటే, ఎయిర్ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ కూల్ అయిపోయి, గ్యాసియస్ స్టేట్లో ఉన్న వాటర్ పార్టికల్స్ లిక్విడ్ స్టేట్కి వచ్చేసి ఆ సీసాకి అతుక్కుంటాయి. ఎయిర్లో ఉన్న వాటర్ పార్టికల్స్, అంతేగాని సీసాలో ఉన్న వాటర్ ఏం బయటికి రాలేదు కదా. మీకు డౌట్ వస్తే ఆ వాటర్ని టేస్ట్ చేసి చూడు, కూల్ డ్రింక్ టేస్ట్ ఉండదు, వాటర్ టేస్ట్ ఉంటుంది. లోపల ఉన్న కూల్ డ్రింక్ ఏమీ బయటికి రాలా, అది గమనించాలి నువ్వు. మరి వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయా అంటే, సరౌండింగ్లో ఉన్నటువంటి వాటర్ పార్టికల్స్, అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి, మనకు కనిపించవు, కానీ ఎయిర్లో ఇప్పుడు కూడా వాటర్ పార్టికల్స్ ఉంటాయి. ఈ వాటర్ పార్టికల్స్ కూల్ డ్రింక్ కదా, బాగా కూల్గా ఉన్న సబ్స్టెన్స్ కదా, అందుకని తన చుట్టూ, ఆ కూల్ డ్రింక్ చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ కూల్ అయిపోయి ఆ గ్యాసియస్ స్టేట్లో ఉన్న పార్టికల్స్ లిక్విడ్ స్టేట్కి వచ్చేసి ఆ సీసా పైన అతుక్కుంటాయి. ఆ ప్రాసెస్ని మనం కండెన్సేషన్ అంటాం. ఇది దేనికి చెప్పామంటే, అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ ఉంటుంది, నీటి ఆవిరి ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్న నీటి ఆవిరిని హ్యూమిడిటీ అంటాం. అలా హ్యూమిడిటీ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ పేరు హ్యూమిడ్ అట్మాస్ఫియర్. ఓకేనా? ఐరన్ నెయిల్స్ని మనం బయట పెట్టినట్లయితే అవి తుప్పు పడతాయి కొన్నాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్, స్లోగా జరిగే కెమికల్ రియాక్షన్ ఉంటుంది. ఐరన్ ఎఫ్ఈ అంటాం, ఫెర్రస్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఎఫ్ఈ ఏం చేస్తుందంటే, స్లోగా ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ జరుగుతుంది. స్లోగా జరుగుతుంది, వెంటనే జరగదు. ఐరన్ నెయిల్ పెట్టిన ఒక రోజులో రియాక్షన్ జరగదు, ఒక వారం 10 రోజులు అంతే పెట్టేస్తే బయట తుప్పు పట్టిపోతుంది. ఆ తుప్పు ఏంటంటే ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఫెర్రస్ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో వాటర్ పార్టికల్తో మిక్స్ అయ్యి, హ్యూమిడిటీ అండ్ ఆక్సిజన్తో మిక్స్ అయ్యి ఫెర్రస్ ఆక్సైడ్ అనే ఒక పదార్థాన్ని ఒక లేయర్ లాగా ఆ శీల పైన ఈ విధంగా బ్లాక్ లేయర్ లాగా కనిపిస్తుంది. దీన్నే మనం తుప్పు అనే పేరుతో పిలుస్తాం, రస్ట్ అంటాము. ఈ రస్ట్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే, అక్కడ ఒక కొత్త కెమికల్ ఫామ్ అయింది, ఇక్కడ రియాక్షన్ జరిగింది, ఫెర్రస్కి ఆక్సిజన్కి మధ్య రియాక్షన్ జరిగింది, స్లో రియాక్షన్ జరిగి ఏం ఫామ్ అయింది, ప్రోడక్ట్గా ఫెర్రస్ ఆక్సైడ్ అనే ఒక ప్రోడక్ట్ ఫామ్ అయింది. దాన్నే మనము రస్టింగ్ అంటాం, తుప్పు పట్టడం అంటే. ఇంకొకటి, మన హ్యూమన్ డైజెషన్ కూడా కెమికల్ రియాక్షనే. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మన డైజెషన్ సిస్టంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, తెలుసా మన కడుపులో మీకు? కాకపోతే అంత స్ట్రాంగ్ యాసిడ్ కాదు అది, కొంచెం వీక్గా ఉండేటటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల మన శరీరానికి హాని కలగదు. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దేనికి యూజ్ అవుతుందంటే, మనం తిన్నటువంటి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. మనం ఫుడ్ తీసుకుంటాం, బాగా నవిలి తీసుకుంటామా, బాగా నవిలితే డైజెషన్ ఈజీగా అవుతుంది. నవలకపోయినా డైజెషన్ అవుతుంది, కాకపోతే టైం పడుతుంది. ఆ లోపల ఉన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ లోపలికి నవిలి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్ పార్టికల్స్ని ఇంకా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ లాగా చేసి జ్యూస్ లాగా తయారు చేస్తుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్.
దాన్ని అరిగేలా చేస్తుంది, డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది. సో మన డైజెషన్ సిస్టమ్కి హెల్ప్ అవ్వడానికి మన కడుపు లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ వల్ల రియాక్షన్, ఆ ఫుడ్ యాసిడ్తో రియాక్షన్ జరిపి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఫుడ్ యాసిడ్తో రియాక్షన్ జరుపుతుంది. అదేవిధంగా మనము ఎయిర్ పీల్చుకుంటాం కదా ముక్కు ద్వారా, ముక్కు లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్ లోపల ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ సెపరేట్ అవుతుంది, మిగతా ఎయిర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఈ సపరేట్ అయినటువంటి ఆక్సిజన్ ఏమవుతుంది, బ్లడ్లో కలుస్తుంది. ఇక్కడ స్టమక్లో ఏం జరుగుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తీసుకున్న ఫుడ్ని బాగా జ్యూస్ లాగా చేసి చిన్న ప్రేగుల్లోకి పోయి స్మాల్ ఇంటెస్టైన్ అంటాం, ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి పంపిస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంటే ఆ జ్యూస్లో ఉన్నటువంటి మంచి ప్రోటీన్స్ని, విటమిన్స్ని, వీటన్నింటినీ అబ్జార్బ్ చేసుకుంటుంది, లాక్కుంటుంది. ఆ అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఈ ప్రోటీన్స్ని, న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో వీటన్నింటినీ బ్లడ్లో కలిపేస్తుంది. బ్లడ్లో ఏమేమి కలిసాయి, ఇప్పుడు లంగ్స్ ద్వారా ఆక్సిజన్ కలిసింది, ఫుడ్ ద్వారా ఫుడ్ తీసుకున్న దాంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్ బ్లడ్లో కలిపేసింది. ఈ బ్లడ్లో కలిసినటువంటి ఈ ఫుడ్ పార్టికల్స్, ఆక్సిజన్ పార్టికల్స్ ఒకదానితో ఒకటి రియాక్షన్ జరుగుతాయి, జరిగి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీతోనే మనం పనులు చేస్తున్నాం. ఈ పనులన్నీ మనం ఎలా చేస్తున్నాం, మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ అయ్యి బ్లడ్లో కలిసి, మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ బ్లడ్లో కలిసి రెండు రియాక్షన్ జరిపి మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. అది మొత్తం మరలా బయటకు వెళ్ళిపోతుంది మనకి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఒక కెమికల్ రియాక్షన్. దీంట్లో హెచ్సిఎల్ ఇన్వాల్వ్ అయిందా, ఫుడ్, ఆక్సిజన్ ఇన్వాల్వ్ అయిందా, ఇవన్నీ కూడా కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరగడం ద్వారా మనకి ఫుడ్ డైజెషన్ అవుతుంది, దాని ద్వారా మనకి ఎనర్జీ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రెస్పిరేటరీ సిస్టంలో కూడా మనకి ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్ అంటే ఎయిర్ని అబ్జార్బ్ చేసుకోవడాన్ని ఇన్హేల్ అంటాం, వదలడాన్ని ఎక్స్హేల్ అంటాం. గాలి పీల్చడాన్ని ఇన్హేల్ అంటాం, గాలి వదలడాన్ని ఎక్స్హేల్ అంటాం. ఈ రెండు ప్రాసెస్లు జరిగేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. లంగ్స్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ని సెపరేట్ చేస్తుంది. ఈ రెస్పిరేటరీ సిస్టంలో కూడా మన కెమికల్ రియాక్షన్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా గ్రేప్స్ కెన్ ఫర్మెంటెడ్. ఫర్మెంటేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఏంటంటే బాగా స్టోర్ చేయడం. గ్రేప్స్ని ఏం చేస్తారంటే బాగా మెత్తగా నూరేసి క్యాన్స్లో పెట్టి స్టోర్ చేస్తారు. కొన్నాళ్ళ తర్వాత అవి బాగా కుళ్ళిపోవడం అంటే ఫర్మెంటేషన్కి గురవుతుంది. పులియబెట్టడం అంటారు తెలుగులో కరెక్ట్గా. బాగా పుల్లగా తయారవుతాయి. అసలే పుల్లగా ఉంటాయి కదా గ్రేప్స్. వాటిని ఇంకా జ్యూస్ చేసి బాగా నలగొట్టి ఒక దాంట్లో స్టోర్ చేస్తే బాగా పులిసిపోయి ఒక రకమైన లిక్విడ్ లాగా తయారవుతుంది. ఆ లిక్విడ్తో వైన్ తయారు చేస్తారు. ఇక్కడ కూడా కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఈ జ్యూస్కి బయట ఉన్న ఆక్సిజన్తో వీటితో కెమికల్ రియాక్షన్స్ జరిపి లిక్విడ్ తయారు. ఇవన్నీ కూడా జనరల్గా మన డైలీ లైఫ్లో పాలు పాడైపోవడం కానీ, అవునా, అదేవిధంగా రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, డైజెషన్ కానీ, ఐరన్ ఎగ్స్ రస్టింగ్ కానీ, గ్రేప్స్ ఫర్మెంట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా డైలీ లైఫ్లో కెమికల్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు.